Miracle Legend! పక్షుల గ్రామంలోని సంతలో ప్రతిరోజు ఉదయం ఒక్కటే సందడి. కాని ఆ సందడంతా సంత మధ్యలో ఉన్న కిట్టుకాకి కొట్టు దగ్గరే ఉండేది. కిట్టుకాకి తన కొడుకు మిట్టుకాకితో కలిసి కూరగాయల వ్యాపారం చేసేది. కాని ఆమెది వ్యాపారం కాదు, దగ. నిన్నటివి మొన్నటివి వాడిపోయిన కూరగాయలను కూడా అందమైన ఆకుల్లో చుట్టి తాజాగా తెచ్చినవి, కొండమీద నుండి కొనుక్కొచ్చినవి అని అబద్ధాలు చెప్పి మరీ ఎక్కువ ధరలకు అమ్మేది. ఆ సంతలో ఒక మూలన ఎవ్వరికీ కనిపించకుండా చిక్కీ పిచ్చుక తన చిన్న బుట్టతో కూర్చుండేది. ఆమె తన పెరటి తోటలో పండించిన కొద్దిపాటి తాజాగా ఉన్న కూరగాయలను అమ్మాలని చూసేది. కాని ఆమె నిజాయితీకి ఎవ్వరూ విలువనిచ్చేవారే కాదు. కిట్టుకాకి గట్టిగా అరుస్తూ, "ఆ రండి రండి రండి, తాజా తాజా వంకాయలు, కొండదుండకాయలు నా దగ్గర కొని వండితే మీ ఇంట్లో ఘుమఘుమలాడిపోతుంది." "ఏమిటి కిట్టు, ఈరోజు వంకాయలు నిన్నటివే కదా, ఇవి కొంచెం వాడిపోయినట్టున్నవే." "అయ్యో లక్కీగారు, మీ కళ్ళకేమైనా పొరకమ్మిందా? ఇవి ఇప్పుడే చెట్టు నుండి కోసినవి. ఆ మంచు చుక్కలు ఇంకా ఆరనేలేదు, అందుకే అలా మెరస్తున్నాయి. మీరు తీసుకోండి, మీకు తగ్గించి ఇస్తానులే." "సరేలే, ఇవ్వు." ఇదంతా దూరంగా కూర్చున్న చిక్కీ పిచ్చుక, ఆమె కూతురు చిట్టి పిచ్చుక చూస్తూనే ఉన్నారు. చిట్టి పిచ్చుక విసుగ్గా, "అమ్మా, చూసావా ఆ కిట్టు ఆంటీ ఎలా అబద్ధాలు చెప్పి అమ్ముతుందో? మన దగ్గర ఇంత తాజాగా ఉన్నా ఒక్కరైనా వస్తున్నారా? మనం ఉదయం నుండి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. నాకు ఆకలిగా ఉంది." చిక్కీ పిచ్చుక నిట్టూర్చుతూ, "ఏం చేస్తాంలే చిట్టి, మనకు అబద్ధాలు చెప్పడం రాదు కదా, ఉన్నదే నిజాయితీగా అమ్ముదాం, ఎవరైనా వస్తార్లే." ఎవరూ రారమ్మా. ఆ కిట్టు ఆంటీ కొట్టు ముందు మన కొట్టు కనిపించడం లేదు. పైగా అందరికీ ఆమె దగ్గరే కొని అలవాటైపోయింది. మనం ఈ వ్యాపారం ఆపేసి మళ్ళీ పొలం పనులకు వెళ్లడమే నయము." చిక్కి పిచ్చుక బాధగా, "ఈ వ్యాపారం కోసమే కదా ఉన్న పొలం కూడా కౌలకిచ్చాను. ఏదో ఒకటి చేసి మనం నిలదొక్కుకోవాలి." అప్పుడే ఊరి పెద్ద రాణిగ్రద్దగారు చేతిలో సంచి పట్టుకొని అతి కష్టం మీద నడుచుకుంటూ సంతకు వస్తూ ఉన్నారు. ఆమె వయసు పైబడడంతో సరిగ్గా నడవలేకపోతున్నారు. ఆమె నేరుగా కిట్టుకాకి కొట్టు దగ్గరకే వెళ్లారు. "ఆ, ఏమి కిట్టు, కాస్త మంచి బెండకాయలున్నాయా? మోకాళ్ల నొప్పులకు మంచిదంట కదా." "ఆ, ఉన్నాయి రాణిగారు, ఇవిదోండి మీకోసమే దాచిపెట్టాను" అంటూ పక్కన పడేసిన వాడిపోయిన బెండకాయలను తీసి సంచిలో వెయ్యబోయింది. రాణిగ్రద్ద కోపంగా, "ఆ, ఆగు, అవేంటి ముదిరిపోయి పీచుల్లా ఉన్నాయి? నన్నే మోసం చేద్దామని చూస్తావా? నీ దగ్గర ఎప్పుడూ ఇంతే, అంతా మోసం." "అయ్యయ్యో రాణిగారు, ముదిరిపోయినవా? నాకు తెలియలేదండి. ఈ మిట్టుగాడు అన్నీ కలిపేశాడు. సరేలే, మీకు నచ్చకపోతే మానేయండి, నా వ్యాపారం చెడగొట్టకండి." రాణి విసుక్కుంటూ చిక్కి పిచ్చుక వైపు వచ్చింది. చిక్కి బుట్టలో ఉన్న తాజా బెండకాయలను చూసి మురిసిపోయింది. "అమ్మయ్య, చిక్కి, నీ దగ్గరైనా మంచి కూరగాయలు దొరికాయి. ఇవిగో ఈ అరకేజీ ఇవ్వు. కాని రోజూ ఈ సంతకొచ్చి కొనాలంటే నా వల్ల కావడంలేదు తల్లి, కాళ్ళు నొప్పులు. ఈ కిట్టు ఏమో మంచివివ్వదు, ఏం చెయ్యాలో ఏంటో." "అయ్యో అవునా రాణిగారు, మీలాంటి పెద్దవాళ్లకు ఎంత కష్టమో కదా. ఇదిగోండి, ఈ టమాటాలు కూడా తీసుకోండి, నా వంతుగా ఉచితంగా ఇస్తున్నాను. చల్లగా ఉండు తల్లి" అని దీవించి ఆ సంచిని మొయ్యలేక తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కాసేపటికి బన్నీ చిలుక పరుగు పరుగున వచ్చింది. "అమ్మా, చిక్కీ, త్వరగా 1 కేజీ బంగాళదుంపలివ్వు. ఇంట్లో వంట మొదలుపెట్టాను, అప్పుడే గుర్తొచ్చింది దుంపల్లేవని. మా చిన్నుగాడేమో ఏడుస్తూ సతాయిస్తున్నాడు. రోజూ సంతకు రావడం నా వల్ల కావడం లేదు." "అయ్యో బన్నీ, నీకు కూడా కష్టమే కదా. ఇదిగో త్వరగా తీసుకో." ఆ ఇద్దరి మాటలు
చిక్కి పిచ్చుక మెదడలో గట్టిగా నాటుకున్నాయి. బన్నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఊర్లో ఉన్నారు. వాళ్లకు సంతకు రావాలంటేనే పెద్ద పని. కాని కిట్టు మాత్రం వాళ్ల అవసరాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేస్తోంది. నేనెందుకు వీళ్లకు సహాయం చెయ్యకూడదు? ఆ రోజు సాయంత్రం సంత మూసేసి ఇంటికి వెళ్ళాక చిక్కిపిచ్చుక ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటమ్మా, ఇంకా కిట్టు ఆంటీ గురించి ఆలోచిస్తున్నావా? వద్దులే, మనం రేపట్నుండి ఈ వ్యాపారం చెయ్యొద్దు. నాకైతే ఈ సంతలో కూర్చోవడం అస్సలు నచ్చడం లేదు. చిక్కిపిచ్చుక ముఖంలో ఒక కొత్త వెలుగుతో, లేదు చిట్టి, మనం వ్యాపారం ఆపడం లేదు. మనం వ్యాపారం చేసి విధానాన్ని మారుస్తున్నాం. అర్థం కాలేదమ్మా, విధానం మార్చడమేంటి? చిట్టి, మనం ఇకపై సంతలో కూరగాయలు అమ్మద్దు. చిట్టి సంతోషంగా, అమ్మయ్యా, మంచి నిర్ణయం తీసుకున్నావ్. పద, హాయిగా టీవీ చూద్దాం. ఆగు తల్లి, మొత్తం విను. మనం సంతలో అమ్మద్దు, కాని మనం వాళ్ల ఇళ్లకే వెళ్ళి అమ్ముదాం. ఏంటి, ఇంటింటికి తిరుగుతూ అమ్ముదామా? కూరగాయలు అని అర్చుకుంటూ వెళ్ళాలా? ఛీ, నా వల్ల కాదు. చిక్కి పిచ్చుక నవ్వుతూ, అలా కాదు చిట్టి, నా ప్లాన్ వేరు. మనం కూరగాయల బుట్ట వ్యాపారం మొదలుపెడదాం. కూరగాయల బుట్ట చాలా సులువు. మనం ముందుగా రాణిగారు, బన్నీలాంటి వాళ్ళు ఎంతమందున్నారో లెక్కవేద్దాం. వాళ్లకు వారానికి సరిపడా కూరగాయలు ఏమేం కావాలో అడిగి ఒక లిస్టు తీసుకుందాం. మనం ప్రతి వారం వాళ్లకు కావలసిన తాజా కూరగాయలన్నీ ఒక అందమైన బుట్టలో సర్ది వాళ్ల ఇంటికే నేరుగా డెలివరీ ఇద్దాం. వావ్, అమ్మా, ఇది భలే ఉందే! హోమ్ డెలివరీ అన్నమాట. పట్నంలో వాళ్ళు చేస్తారట, మనం కూడా చేద్దామా? అవును, మనం తాజా కూరగాయలను పొలం నుండి నేరుగా తెచ్చి శుభ్రం చేసి బుట్టలో పెట్టి ఇద్దాం. వాళ్లకు సంతకొచ్చే పని తప్పుతుంది, తాజా కూరగాయలు దొరుకుతాయి. మనం అడిగిన దానికంటే 2 రూపాయలు ఎక్కువే ఇస్తారు. మనం పక్క ఊరి రైతుల దగ్గరకు నేరుగా వెళ్ళి వాళ్ల పొలంలో పండిన తాజా కూరగాయలను సంతకంటే తక్కువ ధరకే కొందాం. మనకు డబ్బు మిగులుతుంది కదా. చిట్టి పిచ్చుగా ఉత్సాహంగా, అమ్మా, నువ్వు సూపర్! ఈ ఐడియా భలే ఉంది. అవును, కాని ఈ పనికి చాలా కష్టం ఉంది. నువ్వు నాకు సాయం చెయ్యాలి, ముఖ్యంగా బుట్టలు సర్దడంలో, లెక్కలు చూసుకోవడంలో. ఓకే అమ్మా, కాని నాకు ప్రతి డెలివరీకి ఒక చాక్లెట్ కావాలి. చిక్కి పిచ్చుక నవ్వుతూ, సరే తల్లి, ముందు పని మొదలు పెడదాం పద. మరుసటి రోజు చిక్కి పిచ్చుక తన ప్లాన్ను అమలు చేయడం మొదలుపెట్టింది. ముందుగా రాణిగ్రద్దగారి ఇంటికి వెళ్ళింది. రాణిగారు, మీకోసమే వచ్చాను. ఏంటమ్మా చిక్కి, మళ్ళీ సంతలో ఆ కిట్టు ఏదైనా గొడవ చేసిందా? లేదు రాణిగారు, నేను మీకోసం ఒక కొత్త సేవ మొదలుపెట్టాను. మీరికపై కూరగాయల కోసం సంతకు రావాల్సిన పనే లేదు. మీకు వారానికి సరిపడా కూరగాయలు ఏమేమి కావాలో చెబితే నేనే తాజావి ఏరి, శుభ్రం చేసి ప్రతివారం మీ ఇంటికే బుట్టలో పంపిస్తాను. రాణికెంత ఆశ్చర్యంగా, ఏంటి, నిజంగా ఇంటికి పంపిస్తావా? ఇది చాలా మంచి ఆలోచన తల్లి. నాకు సంతకు వచ్చి ఆ కిట్టుతో గొడవపడే ఓపిక లేదు. రోజూ పప్పుచారే తింటున్నాను. నాకు వారానికి 2 కేజీల వంకాయలు, కేజీ బెండకాయలు, టమోటాలు అన్నీ నువ్వే తీసుకురా తల్లి. ఇదిగో, ముందుగానే డబ్బులు తీసుకో. వద్దు రాణిగారు, సరుకులు ఇచ్చాకే డబ్బులు తీసుకుంటాను. నా కూరగాయలు మీకు నచ్చకపోతే డబ్బులివ్వక్కర్లేదు. చిక్కీ నిజాయితీకి రాణి మురిసిపోయింది. ఆ తర్వాత చిక్కీ బన్నీ చిలక ఇంటికి వెళ్ళింది. బన్నీ, నీకు శుభవార్త. నువ్వికపై సంతకు పరిగెత్తక్కర్లేదు. చిక్కీ కూరగాయల బుట్ట వచ్చేసింది. చిక్కీ తన ప్లాన్ చెప్పగాని బన్నీ చిలక ఆనందంతో ఎగిరి గంతేసింది. అమ్మయ్యా, నువ్వు నా దేవుడిలా వచ్చావు. ఈ చిన్నుకాడి అల్లరితో నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను. నాకు బంగాళదుంపలు, క్యారెట్లు కొంచెం ఎక్కువవై, మా వాడికిష్టం. అలా చిక్కి ఒక్కరోజులోనే 20 ఇళ్లకు పైగా ఆర్డర్లు సంపాదించింది. ఆమె పక్క ఊరికి వెళ్లి రైతులతో మాట్లాడి తాజా కూరగాయలను తక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఒకరోజున చిక్కి, చిట్టి కలసి రాత్రంతా కూర్చొని అందమైన వెదురు బుట్టలో కూరగాయలను చక్కగా సర్దారు.
అమ్మా, ఈ బుట్టలో ఎంత బావున్నాయో! పైన కొంచెం కొత్తిమీర, కరివేపాకు పెడితే ఇంకా అందంగా ఉంటాయి. మంచి ఆలోచన చిట్టి, అలాగే చేద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం చిక్కి, చిట్టి కలిసి ఆ బుట్టలను డెలివరీ చేయడం మొదలుపెట్టారు. రాణి బుట్టను చూసి, అబ్బా, ఎంత తాజాగా ఉన్నాయి! చిక్కి, నువ్వు నా కష్టాన్ని తీర్చావు. వావ్ చిక్కి, బుట్ట చాలా బావుంది. ఇందులో నేనడిగినవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగో నీ డబ్బులు. ఇంకా ఈ 10 రూపాయలు బహుమానంగా ఉంచుకో. చిక్కీ పిచ్చుక వ్యాపారం మొదటి రోజు నుండే లాభాల బాట పట్టింది. ఇదంతా సంతలో కూర్చొని ఈగలు తోలుకుంటున్న కిట్టుకాకికి తెలిసింది. సంతకు ఎవ్వరూ రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఒరే మిట్టుగా, ఈరోజు ఎవ్వరూ రావడం లేదేంటి? ఈ రాణిగారుగాని బన్నీగాని రాలేదు. వాళ్ళంతా ఏమయ్యారో? మిట్టుకాకి ఆడుకుంటూ, అమ్మో, నీకు తెలియదా? వాళ్ళందరికీ చిక్కీ ఆంటీ ఇంటికే కూరగాయలు పంపిస్తుందట. కూరగాయల బుట్టట. వాళ్ళ కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయట. కిట్టుకాకి కోపంతో మండిపోతూ, ఏంటి, ఇంటికే పంపిస్తుందా? నా వ్యాపారానికే దెబ్బతీయడానికి ఎంత పెద్ద ప్లాన్ వేసింది. నా కస్టమర్లందర్నీ లాగేసుకుంది. నేను ఊరుకోను. కిట్టుకాకి వెంటనే చిక్కిపిచ్చుక ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంది. ఎంత ధైర్యం నీకు? నా కడుపు కొడతావా? నా కస్టమర్లందరి ఇంటికి వెళ్లి అమ్ముతున్నావా? ఇది వ్యాపారం ధర్మం కాదు. నువ్వు సొంతగా వచ్చి నాతో పోటీపడు. చిక్కిపిచ్చుక శాంతంగా, కిట్టు, నేను ఎవ్వరినీ మోసం చేయడం లేదు. నేను కష్టపడుతున్నాను, తెలివిగా వ్యాపారం చేస్తున్నాను. నీలాగా వాడిపోయిన కూరగాయలను అమ్మి ప్రజలను మోసం చేయడం లేదు. నువ్వు కూడా తాజా కూరగాయలు అమ్ము, నీ దగ్గరికి కూడా వస్తారు. నా దగ్గర తాజావే ఉన్నాయి కాని ఈ జనాలకే కళ్ళు లేవు. సరేలే, నువ్వు ప్రతి ఇంటికి అమ్ముతావు కదా, నేను కూడా అమ్ముతాను. నీకంటే తక్కువ ధరకే అమ్ముతాను. నా వ్యాపారం దెబ్బతీయాలని చూస్తావా? ఇక కిట్టుకాకి కూడా హోమ్ డెలివరీ మొదలుపెట్టింది. కాని ఆమె బద్ధకం మారలేదు. ఆమె బుద్ధి కూడా మారలేదు. కిట్టుకాకి ఒక ఇంటికి వెళ్ళి, ఇదిగో లక్కీ, నీకోసం కూరగాయలు తెచ్చాను. కేవలం 100 రూపాయలే. లక్కీ బుట్ట తెరిచి చూసి, ఛీ, అవే వాడిపోయిన వంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు. వీటిని నా ఇంటికి తెచ్చి అమ్ముతున్నావా? పైగా చిక్కీ బుట్టలో సగానికి సగం కూడా లేవు నీ దగ్గర. నాకొద్దు, నువ్వు వెంటనే ఇక్కడ్నుండి వెళ్ళు. చిక్కీ దగ్గరే నాకు నమ్మకం. కిట్టుకాకి వ్యాపారం మొదటి రోజునే బెడిసికొట్టింది. ఆమె దగ్గర ఎవ్వరూ కూరగాయలు కొనలేదు. మరోవైపు చిక్కిపిచ్చుక వ్యాపారం రోజురోజుకి పెరిగిపోయింది. ఆమె ఇప్పుడు పక్క ఊళ్లకు కూడా డెలివరీ ఇవ్వడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత కిట్టుకాకి తన కొట్టు మూసేసి దిగులుగా కూర్చుంది. ఆమె దగ్గరున్న మిగిలిన కూరగాయలన్నీ కుళ్ళిపోయి వాసనొస్తున్నాయి. ఆమె చేసిన తప్పు ఆమెకు బాగా అర్థమైంది. కిట్టుకాకి ఏడుస్తూ, మిట్టు, చూశావా, నా గర్వం, నా బద్ధకం నన్ను ముంచేశాయి. చిక్కి తెలివిగా, నిజాయితీగా వ్యాపారం చేసి గెలిచింది. నేను మోసం చేసి ఓడిపోయాను. ఇప్పుడు మనం ఎలా బతకాలి? ఆమె ఏడుపును విన్న చిక్కిపిచ్చుక అక్కడికి వచ్చింది. బాధపడకు కిట్టు, ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు. నీ బద్ధకాన్ని, మోసాన్ని వదిలే. నా వ్యాపారం చాలా పెద్దదైంది. నాకు సాయం చేయడానికి ఒకరు కావాలి. కూరగాయలు శుభ్రం చేసి బుట్టలు సద్దడానికి నాతో పాటు పనిచేస్తావా? కిట్టుకాకి ఆశ్చర్యంగా, ఏంటి, నీ దగ్గర పనిచెయ్యాలా? చిక్కి, అవును, కష్టపడితేనే కదా డబ్బులొచ్చేది. ఇష్టమైతే జీతం సరిగ్గా ఇస్తాను. కిట్టుకాకి వేరే దారి లేదు. తన తప్పు తెలుసుకుని చిక్కిపిచ్చుక దగ్గర పనిలో చేరింది. ఆ విధంగా చిక్కిపిచ్చుక తన తెలివితో, నిజాయితీతో ఊర్లోనే తెలివైన కూరగాయల వ్యాపారిగా పేరు తెచ్చుకుంది. ఆమె కష్టాన్ని చూసి సోమరిపోతు కిట్టుకాకి కూడా నెమ్మదిగా కష్టపడి పనిచేయడం నేర్చుకుంది.